హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. పిఎన్ఎస్లో మనకి మోస్ట్ ప్రిజర్వ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్రిజర్వ్ చేసే ఉన్నాయండి భారతీయ నాగరిక సురక్ష సమితిలో. అయితే మనకి ఎయిమ్ ఏంటంటే బిఎన్ఎస్ యొక్క ఎయిమ్ టు సింప్లిఫై ద క్రిమినల్ ప్రొసీజర్, సింప్లిఫై చేయడం, అలాగే రెడ్యూస్ ట్రయల్ డ్యూరేషన్, అలాగే ఎన్హాన్స్ ఇన్వెస్టిగేటరీ పవర్స్ ఆఫ్ ద పోలీస్, ఇంప్లిమెంట్ టైమ్ లైన్స్ ఫర్ ప్రొసీజర్స్. ఈ ఎయిమ్ తోటి మనకి బిఎన్ఎస్ అనేది రావడం జరిగింది. మనకి కీ చేంజెస్ ఈ బిఎన్ఎస్ఎస్ 2024 ద్వారాగా కీ చేంజెస్ ఏమైతే వచ్చినాయి అంటే సెక్షన్ 15 authorizes the state government. ఇక్కడ అథారిటీ బేస్డ్ క్వశ్చన్ ఏంటండి, స్టేట్ గవర్నమెంట్ టు అపాయింట్ ఎనీ పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరై ఉంటారు? నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ ఈక్వలెంట్ అండి. ఇక్కడ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అంటే మనకి ఎబో ద ర్యాంక్ ఆఫ్ ఆఫీసర్ అని అర్థం. యాజ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంట. ఎలా? ఇన్ అడిషన్ టు ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి ఎడిషనల్గా పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఆఫీసర్ షుడ్ బి అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. దేనికి అంటే స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఇది మనకి కొత్తగా వచ్చినటువంటి డిజిగ్నేషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెక్షన్ 23 increases the power of fine imposition of a magistrate of first class from 10,000 to 50,000. ఫైన్ అమౌంట్ అనేది జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారు మనకి ఇంతకుముందు 10,000 ఉండేది, అది 10,000 to 50,000కి ఇంక్రీజ్ చేశారు. అండ్ ఏ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ 5,000 to 10,000. సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు 5,000 నుంచి 10,000కి ఇంక్రీజ్ అయింది. These two classes have been empowered with imposing community services as form of sentence. కమ్యూనిటీ సర్వీస్ కూడా ఇక్కడ మనకి ఇన్ అడిషన్ యాడ్ చేశారు. సెక్షన్ 37 సబ్సెక్షన్ 7. The aged and infirm persons have been protected from arrest. ఏజ్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ అంటే ఎబో ద 60 years అండ్ ఇన్ఫార్మ్డ్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఇచ్చారు వాళ్ళకి ఫ్రమ్ అరెస్ట్. ప్రొవైడింగ్ దట్ నో అరెస్ట్ షాల్ బీ మేడ్ ఇన్ కేస్ ఆఫ్ యాన్ అఫెన్స్ పనిషబుల్ ఫర్ లెస్ దాన్ 3 years. అయితే అన్ని అఫెన్సెస్ నుంచి కాదండి, ఓన్లీ పనిషబుల్ విత్ లెస్ దాన్. If the person is infirm or above the age of 60 years without prior permission of the officer not below the rank of deputy superintendent of police. ఇక్కడ ప్రయర్ పర్మిషన్ ఎవరిది కావాలంట అండి? డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారిది కావాలి. ఎప్పుడు అఫెన్స్ అనేది 3 years.
నెక్స్ట్ మనకి సెక్షన్ 63లో ఇంట్రడ్యూసెస్ టెక్నాలజీ కంపాటబిలిటీ ఫర్ ఇష్యూయన్స్ అండ్ సర్వీస్ ఆఫ్ సమన్స్. సర్వీస్ ఆఫ్ సమన్స్కి మనం టెక్నాలజీని యూస్ చేసి సర్వ్ చేయొచ్చు. బై ద కోర్ట్ త్రూ ఎలక్ట్రానిక్ ఫామ్ అథెంటికేటెడ్ బై ది ఇమేజ్ ఆఫ్ ది సీల్ ఆఫ్ ద కోర్ట్ ఆర్ డిజిటల్ సిగ్నేచర్. ఎలక్ట్రానిక్ ఫామ్లో సీల్ ఆఫ్ ద కోర్టు ఆర్ డిజిటల్ సిగ్నేచర్ ఆఫ్ ద కోర్టు తోటి మనం ఎలక్ట్రానిక్ వేలో సర్వ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కల్పించారు. నెక్స్ట్ సెక్షన్ మనకి సెక్షన్ 66 ప్రొవైడ్స్ when a summoned person cannot be found, then the summons can be served on them by leaving a duplicate copy with some adult member of their family residing with the summoned person. మనకి ఇక్కడ ఎవరైతే పర్సను సమన్స్ సర్వ్ చేయాల్సిందో వారు కనుక అవైలబుల్గా లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళతో కలిసి జీవించే ఎవరైనా అడల్ట్ మెంబర్కి ఆ సమన్స్ అనేది సర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు ఈ ప్రొవిజన్ ఉండేది కాదు. దిస్ ప్రొవిజన్ రీప్లేసెస్ ద ఎర్లియర్ వెర్బాటమ్ ఆఫ్ సమ్ adult male member contained in CRPC. ఈ అడల్ట్ మెయిల్ మెంబర్ అనేది సిఆర్పిసిలో ఉంది, కానీ అడల్ట్ మెయిల్ ఎవరు అయి ఉంటారు? ఓన్లీ మెయిల్ మెంబర్ అంటే ఉమెన్కి సర్వ్ చేసేవారు కాదు. అలాగే ఫ్యామిలీ రిసైడింగ్ విత్ ది సమ్మన్ పర్సన్ అంటే మళ్ళీ అక్కడ ఒకవేళ మెయిల్ అనేవారు ఇంట్లో వర్క్ చేసే వర్కర్ ఇంకెవరన్నా అయితే కనుక వాళ్ళకు ఇవ్వడం కుదిరేది కాదు. ఓన్లీ ఫ్యామిలీ రిలేటివ్, ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి, అలాగే మెయిల్ మెంబర్ అయి ఉండాలి అని ఉండేది సిఆర్పిసిలో. ఇప్పుడు అది తీసేసి ఎవరైనా ఎనీ అడల్ట్ మెయిల్ మెంబర్, ఆ మెయిల్ మెంబర్ అనేదాన్ని మనకి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే తీసేశారు అని చెప్పచ్చు. సెక్షన్ 84 provides that proclaimed offender can be declared in all the offences which are punishable with imprisonment 10 years or more, or with life imprisonment, or with death. 10 years or more, with life, or with death. ప్రొక్లైమ్డ్ అఫెండర్ అనేవారు ఎలా డిక్లేర్ చేశారండి? అఫెన్సెస్ విచ్ ఆర్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ 10 years ఆర్ మోర్, విత్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ విత్ డెత్, వీళ్ళని మనం ప్రొక్లైమ్డ్ అఫెండర్ కింద డిక్లేర్ చేశారు సెక్షన్ 84 ప్రకారంగా. నెక్స్ట్ సెక్షన్ మనకి సెక్షన్ 145. provides that the proceedings for maintenance can be initiated against a person at the place where either their dependent father or mother resides. మనకి ఇంతకుముందు ఎయిదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళ రెసైడింగ్ ప్లేసెస్ ఆర్ బోత్ రిసైడింగ్ ప్లేస్. ఇన్ కేస్ ఆఫ్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ అయితే రిసైడింగ్ ప్లేస్ ఆఫ్ మదర్ అని చెప్పి మనకు జ్యూరిస్డిక్షన్ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ కూడా మెయింటెనెన్స్ అనేది రైట్ ఉంది కాబట్టి డిపెండెంట్ పేరెంట్స్ యొక్క ప్లేస్ కూడా మనకి జ్యూరిస్డిక్షన్లో యాడ్ చేశారు. నెక్స్ట్ సెక్షన్ 173 introduces the provisions of filing of zero FIR. When information that discloses the commission of an offence outside the limits of the police station is received by the
police, it shall be entered in the book to be kept by such officer. Further, the provisions for lodging information through electronic communication, EFIR, has been added with the enabling provision that the signature of the person giving such information be taken within 3 days. ఇక్కడ మనకు టైం లైన్ ఎన్ని డేస్ ఎంత ఇచ్చారండి? విత్ ఇన్ 3 days బిఫోర్ ద EFIR is taken on record. అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కాదు, టేకెన్ ఆన్ రికార్డ్ అక్కడి నుంచి కూడా మన దానికి 3 రోజుల ముందు సిగ్నేచర్ అనేది కంపల్సరీగా మనం పోలీస్ వారు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 0 FIRకి ఇంతకుముందు స్పెసిఫిక్ ప్రావిజన్ అనేది ఏమి ఉండేది కాదండి. మనకి బైండింగ్ ప్రెసిడెంట్ లలిత్ కుమారి కేసు ద్వారాగా తీసుకోవడమే కానీ స్పెసిఫిక్ ప్రావిజన్ అనేది యాడ్ చేసి మనకి ఇక్కడ 173లో ఇన్ ఎడిషన్ కల్పించారు ఎక్స్ట్రా ఫ్యూచర్ కింద. అలాగే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వేలో కూడా FIR అనేది ఇవ్వడానికి కూడా ఫెసిలిటీ కల్పించారు. టైమ్ లిమిట్ ఫర్ టేకింగ్ సిగ్నేచర్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఆర్ ఇన్ఫార్మెంట్ విత్ ఇన్ 3 days. మనకి నెక్స్ట్ సెక్షన్ మనకి సెక్షన్ 179 సబ్సెక్షన్ 1 అండి. ప్రొటెక్ట్స్ ద రైట్ ఆఫ్ ద ఏజ్డ్ అండ్ ఇన్ఫార్మ్ యాజ్ విట్నెస్. ప్రొటెక్షన్ ఎవరికి? ఏజ్డ్ అండ్ ఇన్ఫార్మ్ యాజ్ విట్నెస్. where no person above the age of 60 years or acute illness. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. జనరల్గా ఏజ్డ్ పర్సన్కి ఇన్ఫార్మ్డ్ పర్సన్కి ప్రొటెక్షన్ ఉంది, కానీ ఎవరైతే 60 years కాదు, అలాగే యాక్యూట్ ఇల్నెస్ లేదు, కానీ వాళ్ళు విట్నెస్గా ప్రొడ్యూస్ చేయవలసి ఉంది అన్నప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఈ సెక్షన్ ప్రకారంగా మనకి కల్పించారు. will be required to attend at any place other than where they reside. వాళ్ళ రెసిడెన్స్ ప్లేస్ కాకుండా ఇంకేదైనా ప్లేస్లో వాళ్ళని అటెండ్ అయ్యేలాగా అవకాశం కల్పించారు. మనకి 60 or ఇల్నెస్ అయితే ఏంటి, వాళ్ళ రెసిడెన్స్ ప్లేస్కే మనం వెళ్ళి ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు అదర్ దాన్ 60 or ఇల్నెస్ కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఏంటంటే వాళ్ళ ప్లేస్ కాకుండా ఇంకేదైనా ప్లేస్లో వాళ్ళకి కలిసి విట్నెస్ ఎవిడెన్స్ ఇచ్చే విధంగా వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సెక్షన్ 184 provides that the registered medical practitioner shall forward the report of examination of a victim of rape to the investigating officer within 7 days. Time limit ఎంతండి ఇక్కడ? within 7 days. who shall further forward it to the magistrate. అలాగే ఆయనకి ఇంకో డ్యూటీ కూడా ఉంది, మ్యాజిస్ట్రేట్కి ఫార్వర్డ్ చేయాలి. This provision establishes a specific time frame for the supply of medical reports and streamlines the overall process of supply of documents. ఓకే, మనకి డాక్యుమెంట్ సబ్మిషన్కి ఒక టైం లిమిట్ ఇచ్చారు కాబట్టి అది రీచ్ అవ్వాలి అంటే ఈ మెడికల్ రిపోర్ట్స్కి సంబంధించి సబ్మిషన్ కూడా టైం లైన్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంది. కాబట్టి వితిన్ 7 days లోపు మెడికల్ ప్రాక్టీషనర్ అనేవారు మెడికల్ రిపోర్ట్ని విక్టిమ్ రేప్కు సంబంధించి అన్ని విషయాల్లో కాదు, సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఇక్కడ విక్టిమ్ ఆఫ్ రేప్ సంబంధించిన మెడికల్ రిపోర్ట్ని 7 days లోపు పోలీస్ వారికి అలాగే మ్యాజిస్ట్రేట్ గారికి ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రొవిజన్ మనకి సెక్షన్ 398 mandates
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాండేట్ అన్నారండి. ద ప్రిపరేషన్ అండ్ నోటిఫికేషన్ ఆఫ్ ఏ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్. ఏమంట? విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ బై ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్. ఎవరిక్కడ అథారిటీ? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. మనం అది కొంచెం అథారిటీ బేస్డ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఉంటుంది. ద నెసెసిటీ ఫర్ ఏ కంప్రహెన్సివ్ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ హ్యాడ్ బీన్ అండర్స్కోర్డ్ బై ది మలిమత్ కమిటీ. ఈ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది మనకి ఎందుకు, ఎవరు ద్వారా అంటే మలిమత్ కమిటీ నుంచి, అలాగే వేరియస్ లా కమిషన్స్. అవి ఏమిటి అంటాం? 14th లా కమిషన్, 154th లా కమిషన్, 172, 178, 198 రిపోర్ట్స్. ఈ లా కమిషన్స్ అలా మలిమత్ కమిటీ కూడా దీన్ని అండర్స్కోర్ చేసింది, విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది. నోటబుల్ చేంజెస్ మనకి అంటే మనకి ఎడిషన్స్ కానీ డెలీషన్స్ కానీ, అంటే సిఆర్పిసిలో ఉన్న సెక్షన్స్ ఇక్కడ బిఎన్ఎస్ఎస్లో డిలీట్ చేసినవి లేదా కొత్తగా యాడ్ చేసినవి ఏంటనేది మనం తెలుసుకుందాం. మనకి టోటల్గా బిఎన్ఎస్ఎస్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయండి? సెక్షన్స్ 531 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అందులో ఎడిషన్స్ అంటే కొత్తగా యాడ్ చేసిన సెక్షన్స్ గురించి తెలుసుకుందాం. సెక్షన్ 2లో introduces and define the electronic communication and audio video electronic means for various procedures on the usage of electronic mode for all trials and proceedings. మనకి డిఫైన్ చేశారండి. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారాగా ప్రొసీజర్ అనేది ఎలా అనేది ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ ప్రొసీజర్ దేనికి? ఫర్ ఆల్ ట్రయల్స్ అండ్ ప్రొసీడింగ్స్కి. నెక్స్ట్ సెక్షన్ మనకి సెక్షన్ 105. బిఎన్ఎస్ఎస్ మేక్స్ ద వీడియోగ్రఫీ ఆఫ్ సర్చ్ అండ్ సీజర్. సర్చ్ అండ్ సీజర్ జరిగేటప్పుడు వీడియోగ్రాఫ్ చేయాలి. అండ్ ద సైనింగ్ ఆఫ్ ఇట్ బై ది విట్నెసెస్ మ్యాండేటరీ. విట్నెసెస్ ఏంటంట? మ్యాండేటరీ, కంపల్సరీగా మనం చేయించాలి. పంచ్నామా అంటాము. విట్నెస్ అనేవారు ఆ సర్చ్ అండ్ సీజర్ని అప్రూవ్ చేస్తూ విట్నెస్ సైన్ చేయాల్సి ఉంటుంది. అది మ్యాండేటరీ ప్రొవిజన్ చేశారు అండర్ సెక్షన్ 105. నెక్స్ట్ ప్రొవిజన్ మనకి సెక్షన్ 107 ప్రొవైడ్స్ ఫర్ కండక్టింగ్ ట్రయల్స్ అండ్ ప్రొనౌన్సింగ్ జడ్జ్మెంట్స్ ఎక్స్ పార్టే ఎగ్నెస్ట్ అబ్స్కాండింగ్ అఫెండర్స్ అవైడింగ్ ట్రయల్. మనకి ఇక్కడ ఎక్స్ పార్టే జడ్జ్మెంట్స్, ఎప్పుడు ప్రొనౌన్సింగ్ జడ్జ్మెంట్స్ ఎక్స్ పార్టే ఎగ్నెస్ట్ ఎవరికి? ఎగ్నెస్ట్ అబ్స్కాండింగ్ అఫెండర్. ఇంతకుముందు 2-3 మెంబర్స్ జాయింట్ ట్రైలర్లో ఉండి ఒకరు అరెస్ట్ అయ్యి ఒకళ్ళు అబ్స్కాండింగ్లో ఉంటే వాళ్ళ కోసం ట్రయల్ అనేది పెండింగ్ ఉండేది. అది ఒక 3 years తర్వాత కేసే క్లోజ్ అయ్యేది. ఇప్పుడు అది అంతా కాకుండా అది మొత్తం ప్రొసీజర్, దీనివల్ల ఇంజస్టిస్ జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు అబ్స్కాండింగ్ అఫెండర్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఎక్స్పార్టీగా ట్రయల్ అనేది కండక్ట్ చేయడానికి ప్రొవిజన్ అనేది 107 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 173 ప్రొవైడ్స్ ఫర్ రిజిస్టరింగ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎలక్ట్రానికల్లీ సైన్డ్ బై ది పర్సన్ గివింగ్ ఇట్ విత్ ఇన్ 3 days. మనం ఆల్రెడీ ఇందాక చూసామండి. ఎలక్ట్రానిక్ వేలో ఎఫ్ఐఆర్ అనేది ఎన్ని డేస్ లోపు సైన్ చేయాలి? 3 days లోపు.
నెక్స్ట్ ప్రొవిజన్ సెక్షన్ 176. mandates forensic investigation for offences punishable with imprisonment of 7 years or more. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఉంది, ప్రొవైడ్ చేశారు. కానీ ఎటువంటి అఫెన్సెస్కి మనకి 7 years ఆర్ మోర్ పనిష్మెంట్ ఉన్నటువంటి అఫెన్సెస్కి ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్కి మ్యాండేట్ చేశారు. నెక్స్ట్ సెక్షన్ 185 mandates the audio video recording of a search without a warrant. ఒకవేళ సర్చ్ అండ్ ఆడియో వీడియో రికార్డింగ్ ఆఫ్ సెర్చ్ అనేది మ్యాండేటరీ కండిషన్. ఎప్పుడు అంటే వితౌట్ వారెంట్ కనుక ఆ సెర్చ్ అండ్ సీజర్ చేస్తుంటే, వితౌట్ వారెంట్ సెర్చ్ అండ్ సీజ్ చేయాలంటే కనుక మనకు ఆడియో వీడియో రికార్డ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పారు. ఎక్కడ? సెక్షన్ 185 ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో న్యూ ప్రొవిజన్. నెక్స్ట్ సెక్షన్ మనకి సెక్షన్ 258 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ mandates that a judgment of acquittal or conviction. ఇక్కడ ఏం మ్యాండేట్ చేశారు? ఎక్విటల్ కానీ కన్విక్షన్ కానీ ఏదైనా కానీ మస్ట్ బి పాస్డ్ విత్ ఇన్ 30 days, టైం లిమిట్ 30 days ఫ్రమ్ ద కంప్లీషన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ ఈజ్ ఎక్స్టెండబుల్ ఓన్లీ బై 45 days ఫర్ స్పెసిఫిక్ రీజన్స్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అది కనుక ఎక్స్టెండ్ అవ్వాలంటే ఎన్ని డేస్గా ఎక్స్టెండ్ అవ్వాలి? ఓన్లీ 45 days. ఎప్పుడు? స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నప్పుడు మాత్రమే. కానీ జనరల్గా మనకి 30 daysలో ఆర్గ్యుమెంట్స్ అయినా 30 days లోపు జడ్జిమెంట్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రొవిజన్ సెక్షన్ 346 provides that a trial or inquiry shall be on a daily basis. డైలీ బేసిస్గా మనకి ఏం జరగాలి? ట్రయల్ కానీ ఎంక్వైరీ కానీ డైలీ బేసిస్లో జరగాల్సి ఉంటుంది. అంటే స్పీడీ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్ కోసం ఈ ప్రొవిజన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 530 అండి. BNSS also provides for all trials, inquiries and proceedings held in electronic modes. Chapter 6, 7, 8 provides for attachment of accused's property in case of financial offences. Provisions contained in chapters 17, 19, 20 set timelines for different investigatory stages to address delay in procedure అంట. ఏం సెట్ చేసింది? టైం లైన్. సో ఈ కొత్త న్యూ కాన్సెప్ట్స్ని ఎక్కడైతే డిలే జరుగుతుంది, ఎక్కడైతే ఇంజస్టిస్ జరగడానికి అవకాశం ఉన్న లూప్ హోల్స్ ఉన్నాయో జస్టిస్ని మనం ప్రొవైడ్ చేయడానికి స్పీడీ వేలో ఏం చేయాలి అని చెప్పి మన ఎయిమ్ అనేది బిఎన్ఎస్ఎస్ యొక్క ఎయిమ్ రీచ్ అవడం కోసం కావాల్సినటువంటి ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు సిఆర్పిసిలో ఉన్నటువంటివి బిఎన్ఎస్ఎస్లో డిలీట్ చేసినటువంటివి ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ డెలీషన్స్ ఇందులో అండర్ సిఆర్పిసి డీలింగ్ విత్ మెట్రోపాలిటన్ ఏరియాస్ అండ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ హ్యావ్ బీన్ ఒమిటెడ్ అంట.
from the BNSS. The post of Judicial Magistrate of 3rd class. Judicial Magistrate of 3rd class and Assistant Sessions Judge was omitted. To bring uniformity, Section 144 capital A of the CRPC, which conferred power on the district magistrate and state government. ఎవరండి ఇక్కడ అథారిటీస్? డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అథారిటీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారండి, అలా మనము చూసుకోవాలన్నమాట. అయితే ఈ సెక్షన్ 144 క్యాపిటల్ ఏని మనకి ఒమిట్ చేశారు. ఎందుకు చేశారు అంటే విచ్ కన్ఫర్డ్ పవర్ ఆన్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టు ప్రొహిబిట్ ది క్యారీయింగ్ ఆర్మ్స్ in procession or mass drill or mass training has been deleted. ఎందుకు? మనకు ఆర్మ్స్ యాక్ట్లో ఆల్రెడీ మెన్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్సెసివ్గా అవసరం లేదు కాబట్టి మనకు అది డిలీట్ చేశారు. ఏమేమి డిలీట్ చేశారండి ఇక్కడ మనకి? మెట్రోపాలిటన్ ఏరియాస్ అండ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్, అలాగే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ 3rd class అండ్ అసిస్టెంట్ సెషన్ జడ్జెస్, అలాగే సెక్షన్ 144 క్యాపిటల్ ఏ ప్రకారంగా క్యారింగ్ ఆర్మ్స్ ఆర్ ప్రాసెస్ ఆర్ మాస్ డ్రిల్ ఆర్ మాస్ ట్రైనింగ్ హ్యాస్ బిన్ డిలీటెడ్. ఇదండి కొత్తగా చేంజెస్తో మనకి బిఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి మోడిఫికేషన్స్ ఏంటి, కొత్తగా యాడ్ చేసిన ఎడిషన్స్ ఏంటి, సిఆర్పిసిలో ఆల్రెడీ ఉన్నవి డిలీట్ చేసినవి ఏంటి అని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఆ సెక్షన్స్, అలాగే అందులో ఉన్నటువంటి టైం లైన్స్, అథారిటీ ఎవరు, అసలు కాన్సెప్ట్స్ వైజ్గా మనము ఆ సెక్షన్స్ని చూసాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మోడిఫికేషన్స్, ఎడిషన్స్, డెలిషన్స్ ఆన్ బిఎన్ఎస్ ఆర్ బిఎస్ఏ కూడా ఫాలోయింగ్ వీడియోస్ మనకి పోస్ట్ చేస్తానండి మన ఛానల్లో. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అయ్యేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్ వేలో, అలాగే నాలెడ్జ్ వైజ్గా ప్రాక్టీషనర్స్కి కూడా, లీగల్ ప్రాక్టీషనర్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.